ఉంది. సరే మళ్ళీ ప్రేయర్ మొదలు పెట్టండి సార్. మళ్ళీ స్టార్టింగ్ చేద్దాం రండి. రికార్డ్ స్టార్ట్ చేశాను. రికార్డు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది రండి. ఓకే సార్. శ్రీపాద శ్రీ వల్లభుల వారు చేసే తమాషాలు చిత్రాలు కొన్ని ఉంటాయి. ఇలా హరి गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథ పఠనము కార్యక్రమము 33వ రోజు 3/8/2021 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణా నదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ క్రొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా ఆ సంస్థానం వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతము మన బృందము ద్వారా జరుపబడుతున్న గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు తన్మయత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇప్పటికి 8 వారములు పూర్తి చేసుకున్నాము. 9వ వారంలోకి వచ్చాము. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద బ్రహ్మణే ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం
వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాదవల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణమాత్ర చితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాదవల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. ఇప్పటికి అనుష్ఠానం పూర్తయినది. మనం 32 మొత్తం 40 రోజుల మండల దీక్షలో 32 రోజులు పూర్తి చేసుకున్నాం. 33వ రోజులోనికి అడుగు పెట్టాము. 32 రోజులు పూర్తి అయినందుకు 32 అధ్యాయములు పూర్తి చేసుకున్నాం తమాషాగా. అలాగే 33వ రోజున 33వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాం. అధ్యాయము 33. శ్రీపాదుల వారే స్వయముగా రమణి నరసింహరాయల వివాహము జరుపుట. రమణి నరసింహరాయల వివాహము జరుపుట. మేము శ్రీపాదుల వారి అనుజ్ఞను గైకొంటిమి. శ్రీపాదుల వారు, నాయనలారా, మీరెచ్చట నుండి బయలుదేరి శ్రీ పీఠికాపురమునకు పొండు. నా యొక్క మంగళమయ ఆశీర్వాదములు మీకు తోడు నీడగా నుండును అనేది. శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు నేనును శ్రీ ధర్మగుప్తుల వారును కృష్ణకు ఈవలి ఒడ్డున చేరితిమి. ఒక బండి మీద శ్రీచరణుల పాదముద్రలను శ్రీచరణుల పాదముద్రలను చూచితిమి. శ్రీపాదుల వారు సూర్య నమస్కారములు ఆ బండ మీద నిల్చుని చేసేవారట. శ్రీచరణుల పాదముద్రలను ఆ బండపై చూచి మేము ఆశ్చర్యానందముల పొందితిమి. మేము పంచదేవ పహాడ్ అను గ్రామమును చేరితిమి. మేము ఒక జొన్న చేనులో నేర్పడిన దారి వెంబడి పోవుచుంటిమి. ఎవరెవరు? శంకర భట్టు, ధర్మగుప్తుల వారు, మనందరము. ఇప్పుడు ఆయన ఆజ్ఞ చేశారు పీఠికాపురం వెళ్ళండి అని. మనం కురుంగడ్డ నుంచి పీఠికాపురానికి బయలుదేరాం. మధ్యలో పంచదేవ పహాడ్ అనే గ్రామాన్ని చేరాము. మేము ఒక జొన్న చేనులో నేర్పడిన దారి వెంబడి పోవుచుంటిమి. ఆ చేను యజమాని మమ్ములను సాదరముగా ఆహ్వానించను.
తినుటకు మధురములైన ఫలములను సమర్పించను, తీయటి మజ్జిగను త్రాగుటకిచ్చను. ఆ పంట కాపు పేరు నరసింహరాయుడు. అతడు తన చేలోనే ఒక ఇంటిని నిర్మించుకొనెను. ఒకరోజు తన ఇంటిలో విశ్రమించి ఆతిథ్యమును స్వీకరించవలసినదని కోరెను. మేము సరే అంటిమి. అతడు శ్రీ చరణుల లీలా వైభవమును ఈ విధముగా చెప్పసాగెను. అయ్యా, నా పేరు నరసింహరాయుడు. నేను చిన్నప్పుడు చాలా దుర్బలుడుగాను పిరికివాడుగాను ఉంటిని. నా తల్లిదండ్రులు చిన్నతనముననే గతించిరి. నేను మా మేనమామ ఇంట పెరిగి తిని. మా మేనత్త పరమ గయ్యాళి. ఇంట్లో బండెడు చాకిరి చేయవలసి వచ్చేటిది. పొలములో పని కూడా ఎక్కువగా నుండేటిది. మా మేనమామకు రమణి అను ఒక కూతురుండెను. ఆమె సౌందర్యమున ఊరిలోనున్న మా కులస్థుల ఇండ్లలోని బాలికలందరిలోనూ మిన్నగా నుండెను. అంతేకాకుండా ఆమె సుగుణముల రాశి, దైవభక్తి కలిగినది. శ్రీకృష్ణుని ఆరాధ్య దైవముగా ఆరాధించడిది. మా మేనత్త పాసిపోయిన అన్నమును నాకు పెట్టుటను ఆమె సహించలేకపోయేది. నాకు ఆహారము అతి స్వల్పము, ఆదరణ శూన్యము, పనిపాటలు మాత్రము ఎక్కువ. మా రమణి తన తల్లి చూడకుండా నాకు మధురమైన ఫలములను వెచ్చటి అన్నమును పెట్టుచుండెడిది. ఒకవేళ మా మేనత్త కంటబడినా నాతో పాటు ఆమె కూడా దెబ్బలను చీవాట్లను పొందవలసి వచ్చేది. మా మేనమామ మంచివాడైనను తన భార్యకు ఎదురు చెప్పలేని అసమర్థుడు. ఒక్కొక్కప్పుడు మా మేనత్త బలిష్ఠులైన తక్కిన కాపు కులస్థులైన యువకుల చేత నన్ను తన్నించెడిది. అసలే నేను దుర్బలుడను. ఈ దెబ్బల వలన నేను మరింత దుర్బలుడనైనాను. నాలో పిరికితనము పాలు కూడా ఎక్కువ. అందుచేత ఇరుగు పొరుగు వారు కూడా నన్ను చాలా అసమర్థునిగా చూచెడివారు. నాకంటే వయస్సులో తక్కువగా ఉన్నవారికి కూడా నేను లోకువ అయిపోతిని. మా రమణి అందాల రాశి కావున మా ఊరిలోని కాపు యువకులలో ఆమెను పెండ్లాడవలననే కోరిక మిక్కుటముగా ఉండేది. మా రమణికి నన్ను వివాహము చేసుకునవలననే కోరిక కలదు. నాకు ఆస్తిపాస్తులు లేవు. శరీరమా దుర్బలము, పైపెచ్చు పిరికివాడను. మా మేనమామ ధనవంతుడు, ఆస్తిపరుడు. అతను మంచివాడైనను ధనాశపరుడు. మా మేనత్త గయ్యాళి అయినను పొగడ్తలకు పొంగిపోయి మోసపోయే స్వభావమును కలిగి ఉండేది. మా రమణి శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించుచు ఎట్టి పరిస్థితులలోనూ నేను తన భర్త కావాలనని ప్రార్థించుచుండేది. ఇంతలో మా ఊరికి ఒక దొంగ సాధువు వచ్చాను. అతడు కాళీమాతను పూజించుననియు భూత భవిష్యత్ వర్తమానములను చెప్పగలవాడనియు ప్రచారం మిక్కుటము కాజొచ్చాను. అతని వద్ద నిజముగానే కొన్ని శక్తులుండెను. ఊరిలోని వారికి అతడు చెప్పు జోస్యము 100కి 100 పాళ్ళు సత్యముగా ఉండెను. అతడు మా మేనత్తను తన మాయ మాటలతో లోబరుచుకునెను. అతడు మా ఇంట కాళీ పూజను చేయుటకు ఏర్పాట్లు చేయబడెను. మా రమణి ప్రతిరోజు పూజ చేసుకుని కృష్ణుని మట్టి విగ్రహము ఆ ఇంటి నుండి విసరివేయబడవలనని అతడు చెప్పాను. మా మేనత్త అంగీకరించినది. మా రమణి భోరున ఏడ్చినది. కానీ ఫలితము శూన్యము. ఆ దొంగ సాధువు పూజ చేయుటను ప్రారంభించను. కాళీమాతకు అనేక కోళ్లు బలిగా ఇయ్యబడెను. వాటి రక్తముచే పూజా గృహమంతయును బీభత్సముగా ఉండెను. ఆ ఇంటిలో మానవ కపాలములు ఇంకను మరికొన్ని విచిత్రమైన శ్మశాన సాధన సామగ్రియు ఉంచబడెను.
ఈ పూజా తతంగమంతయును అయిన పిమ్మట ఆ ఇంటిలో ఒక చోట విశేషమైన నిధి నిక్షేపములు లభించుననియును, దానితో కుటుంబమంతయును ఐశ్వర్యవంతమగునని అతడు ఇంటిలోని వారినందరూ నమ్మించను. ఆ దొంగ సాధువునకు వశీకరణ విద్య కూడా తెలియను. అతడు ఆ విద్య సాయముతో మా రమణి యొక్క సౌశీల్యమును హరింపవలనని పన్నాగమును పన్నెను. అతడు చేయు చిత్ర విచిత్ర పూజా విశేషముల వలన మా రమణి ఆరోగ్యము క్షీణింపసాగాను. ఆమె పూర్వపు రమణి వలెగాక వింతగా ప్రవర్తింపసాగాను. అర్ధరాత్రి వేళ ఆమె రక్తపానమును చేసేది. మేకలను కోళ్లను వధించి ఆ రక్తమును ఆమెకిచ్చుచుండేది. ఆమె అన్నమునకు బదులు రక్తమును మాత్రమే త్రాగుచుండెడిది. దొంగ సాధువు ఆమెలో కాళీమాత ప్రవేశించినదనియు, అందువలన రక్తము త్రాగుచున్నదనియు, కాళీమాత తొలగిపోగానే ఆమె మామూలు మనిషి అగుననియు, రక్త తర్పణము లేనిదే కాళీ శాంతించదనియు, నిధి నిక్షేపములు లభించవనియు నమ్మబలుకుచుండెను. ఇల్లు అంతయును నానా భీభత్సముగా నుండెడిది. ఉన్నట్లుండి ఆహార పాత్రలు నూతిలో పడుచుండెడివి. ఇంటిలో అక్కడక్కడ మానవ అస్థి పంజరములు కూడా అగుపడుచుండెడివి. అర్ధరాత్రి వేళ వింత వింత ఆకారములు గోచరించి భయంకరమైన ధ్వనులను చేయుచుండెడివి. మా ఇల్లంతయును శ్మశాన భూమి వలె నుండెడిది. మా మేనమామ దొంగ సాధువును ఇంటి నుండి వెడలిపొమ్మని చెప్పునంతటి ధైర్యము కలవాడు కాడయ్యను. మా మేనత్త కొద్ది రోజులు ఈ కష్టములను ఓర్చుకున్న ఎడల నిధి నిక్షేపములు లభించును కదా ఆయన ఆశతో నుండెడిది. మొత్తము పరిస్థితి అంతయును అయోమయముగను అస్తవ్యస్తముగను ఉండెను. ఒకనొక రాత్రి సమయమున దొంగ సాధువు మా రమణిని సమీపించను. ఆమె వశీకరణమునకు లోనయ ఉండుట వలన తన కోరిక నెరవేరి తీరునని అతడు భావించను. అతడు తనను సమీపింపగానే మా రమణి బిగ్గరగా అరచి మహాభయంకరముగా ఒక ఇనుప వస్తువును తీసుకుని అతని తలపై బాదెను. ఆమె ఆ విధముగా ఎందుకు చేసినో ఆమెకు తెలియదు. తన వశీకరణమును ఉన్న వ్యక్తి ఇంత హఠాత్తుగా ఎలా ఈ విధముగా ప్రవర్తించినో దొంగ సాధువునకు తెలియదాయను. శ్రీపాదుల ఆర్తత్రాణ పరాయణ తత్వం. శ్రీపాదుల ఆర్తత్రాణ పరాయణ తత్వం. తెల్లవారిన తదుపరి ఒక బేద బ్రాహ్మణ యాచకుడు మా ఇంటికి వచ్చెను. మా రమణి ఇంటి బయటకు వచ్చి మా ఇంటిలో భూత ప్రేత పిశాచములు చాలా ఉన్నవనియు, మీకు కావలనన్నా వాటిని భిక్షగా స్వీకరించవచ్చుననియు చెప్పెను. ఆ బ్రాహ్మణుడు వల్లెయనెను. అతని వదనారవిందము ప్రశాంతముగను ఉజ్వలముగను ఉండెను. ఇంతలో మా మేనమామ బయటకు వచ్చాను. అయ్యా, మా ఇంట్లో అస్తవ్యస్త పరిస్థితులున్నవి. నీకు కావలనన్నా ఆ పరిస్థితులను సృష్టించే దుష్ట శక్తులను దానముగా గైకొనవచ్చును అని చెప్పాను. ఇంతలో మా మేనత్త వచ్చాను. భిక్షనిచ్చుటకు మా ఇంట ఏమీ లేదు. మా ఇంటనున్న దరిద్రమును నీకు కావలనన్నా భిక్షగా స్వీకరింపుము అన్నాను. నేను కూడా ఇంటిలో నుంటిని. స్వామి, నా యొద్ద మా తాత ముత్తాతల కాలము నుండి వచ్చుచున్న వెండి తాయెత్తు ఒకటి కలదు. మీకు సమ్మతమైన ఎడల దానిని భిక్షకు స్వీకరింపవచ్చును. నేను వెండి తాయెత్తును భిక్షగా ఇచ్చితిని. ఇంతలో దొంగ సాధువు అప్పుడే శ్మశానము నుండి కొన్ని మానవ కపాలములను తెచ్చాను. అతడు వెటకారముగా, ఓయి బడుగు బాపడా, నీవు వలయునన్నచో ఈ మానవ కపాలములను భిక్షగా స్వీకరించవచ్చును అనెను. అతడు వల్లెయనెను. అంతలో మా ఇంటిలో దివ్య ప్రకాశం ఒకటి కానరానయ్యను. ఆ వచ్చిన బ్రాహ్మణుడు అదృశ్యుడాయను. ఆ దివ్య ప్రకాశము వలన దొంగ సాధువునకు ఒళ్ళంతయు మంటలు కలుగనారంభించను. ఆ ప్రకాశమునందలి ఒక కిరణము మా రమణిలో ప్రవేశించను. ఆమె స్వస్థురాలయ్యను. మా మేనత్తకు పక్షవాతము వచ్చి మాట పడిపోయాను. మా మేనమామకు విపరీతమైన వణుకు పుట్టెను. నాకు విపరీతమైన ధైర్యము కలిగెను. నా శరీరములో ఏదో నూతన శక్తి ప్రవేశించి నేను ఎంతో బలశాలినని అనిపించినది. మాంత్రికునకు నోట నుండి రక్తధారలు వెడలి వానిలో ఉన్న సర్వశక్తులను ఉడిగిపోయాను. ఆ దివ్య ప్రకాశము మానవ రూపమును ధరించినది.
ఆ దివ్య భవ్య స్వరూపము ఆర్తత్రాణ పరాయణుడును సమస్త దేవి దేవతా స్వరూపుడును ఆది మధ్యాంతరహితుడును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారిది. ఆ దివ్య ప్రకాశము మానవ రూపమును ధరించినది. ఆ దివ్య భవ్య స్వరూపము ఆర్తత్రాణ పరాయణుడును సమస్త దేవి దేవతా స్వరూపుడును ఆది మధ్యాంతరహితుడును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారిది. శ్రీచరణులిట్లనిరి, నిజమునకు కాళీమాత విధ్వంసము చేయునది సాధకునిలో దాగి ఉన్న కామ క్రోధాది రాక్షస శక్తులను, అంతేగాని ఆమె కోళ్ళు మేకలు మొదలగు వాటిని కోరదు. ప్రాణమయ జగత్తునకు చెందిన రాక్షస శక్తులు కాళికా రూపమును ధరించి రకరకముల బలిదానములను కోరుచుండును. అసలైన కాళికామాతకు ప్రేమ, శాంతి, దయా మున్నగు శుభ లక్షణములు ఉండును. ప్రాణమయ జగత్తులోని రాక్షస శక్తులు, ఆసురీ శక్తులు, భూత ప్రేతాదులు మేము ఫలనా దేవతలమని చెప్పుకొని క్షుద్ర విద్యలను ప్రదర్శించును. క్షుద్ర మాంత్రికులు వాటిని ఉపాసించుచు లోకమునకు ఎంతయో ఉపద్రవమును కలిగించుచున్నారు. ప్రాణమయ జగత్తులోని రకరకముల ప్రేతాత్మలకు కూడా దేవతా శరీరములను ధరించు శక్తి కలదని గ్రహింపుడు. అయితే ఆయా దేవతా రూపములందలి దైవ శక్తులు మాత్రము ఉండవు. ధర్మము అడుగంటినప్పుడు నేను అవతరించదనని అభయము ఇయ్యబడినది. ఆ అభయమును అనుసరించియే ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము వచ్చినది. ప్రేమ, శాంతి, దయా, కరుణ అనేది అనంతమైన శక్తులతో కూడినదయే ఈ అవతారం. మా గృహమంతయును శుద్ధి చేయబడినది. దొంగ సాధువును వెడలగొట్టితిమి. మా మేనత్తకు శ్రీ చరణుల వారి అనుగ్రహం వలన పక్షవాతము తగ్గినది. శ్రీపాదుల వారు స్వయముగా తమ దివ్య హస్తములతో ఆశీర్వదించి రమణికిని నాకును వివాహము చేసిరి. అప్పుడు యథార్థముగా వారి వయస్సు 12 సంవత్సరములు మాత్రమే. ఆ సమయమున వారు పీఠికాపురములోనే ఉండిరి. లీలా శరీరముతో ఈ పంచదేవ పహాడ్ నందుండిరి. ఆనాడు మాకు వారు ప్రసాదించిన అక్షతలు ఇవే. కాలాంతరమున ధర్మగుప్తుడు, శంకర భట్టు అనువారు వచ్చుదురనియు వారికి కూడా కొన్ని అక్షతల నిమ్మని ఆదేశించిరి. ఆహా, ఎంతటి లీలామయ అవతార స్వరూపము! శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఈ అధ్యాయము పూర్తయినది. ఆయన 12 సంవత్సరాల వయసు, అంటే 11 సంవత్సరాల వయసుకి ధర్మగుప్తుడు చెప్పాడు. ఇప్పుడు 12 సంవత్సరాల వయసుకి సంబంధించిన లీలని ఇప్పుడు తెలుసుకున్నాం మనం. అధ్యాయం 34. శరభేశ్వర వృత్తాంతము. మేమిద్దరమును కొన్ని దినములు ప్రయాణము చేసి మరి ఒక గ్రామమునకు చేరుకుంటే శ్రీ ధర్మగుప్తుల వారును నేనును శ్రీపాదుల వారి నామస్మరణము చేసుకొనుచు వారి అపారమైన దయా దాక్షిణ్యములను తలచుకొనుచు ప్రయాణమును కొనసాగించుచుంటే మార్గ మధ్యమమున మాకు ఎవరో ఒకరు ఆతిథ్యమిచ్చుచుండెరి. కొన్ని చోట్ల 2 ఎడ్ల బండిపై ప్రయాణమును సాగించితిమి. కొన్ని చోట్ల గుర్రపు బండి మీద ప్రయాణమును చేసితిమి. మరికొన్ని చోట్ల కేవలము పాదచారులుగానే ప్రయాణము చేసింది. మేము ఏ విధముగా ప్రయాణము చేసినను మార్గ మధ్యమున ఎవరి ఆతిథ్యమును స్వీకరించినను అదంతయు పరోక్షముగా వీక్షించిన శ్రీపాద శ్రీవల్లభుల లీలా విశేషముగానే తలంచితిమి. మేము చేరుకున్న ఆ గ్రామమునందలి విశేషమేమనగా, ఒకానొక బ్రాహ్మణ గృహమున ఆ ఇంటిలోని సామాను అంతయును వీధిలో పడవేయబడుచుండెను. అతని భార్యాపుత్రులు కూడా గృహమునకు వెలుపలనే ఉండేది. ఆ బ్రాహ్మణుడు ఒక రుణదాత నుండి కొంత ద్రవ్యమును రుణముగా పొంది ఉండెను. అతడు రుణమును తీర్చలేకపోయాను. ఒకనాడు రుణదాత ఈ బ్రాహ్మణుని సమీపించి నిలువమని గద్దించను. అతడు నిలిచెను. ఒక బొగ్గుతో అతని చుట్టూరా ఒక రేఖ గీయబడెను. ఆ రేఖను దాటి బ్రాహ్మణుడు వచ్చుటకు వీలు లేదు.
ఎన్ని దినములలో రుణమును తీర్చెదవో యజ్ఞోపవేతమును పట్టుకొని తేల్చి చెప్పవలసినదని రుణదాత గద్దించెను. 2 పక్షములలో రుణమును తీర్చెదనని బ్రాహ్మణుడు పలికెను. అనుకున్న విధముగా ద్రవ్యము సర్దుబాటు కాకపోవుటచే అతడు తన మాటను నిలుపుకొనలేకపోయాను. గడువు తీరిన తదుపరి మేము ఇంటిని స్వాధీనము చేసుకుందుమని రుణదాత ఇదివరకే నిష్కర్షగా చెప్పాను. అతడు చెప్పిన విధముగానే ఈ ఆగడమును చేయుచుండెను. బ్రాహ్మణుడును భార్య బిడ్డలను దిక్కుతోచని పరిస్థితులలో నుండిరి. ఆ ఊరి వారందరూ చోద్యము చూచుచుండిరే గాని ఒక్కరును సాహసించి రుణదాతకు సర్ది చెప్పి మరికొంత గడువు నిమ్మని నచ్చజెప్పలేకపోయారు. శ్రీపాదులు భక్తులను సంకట స్థితిలో చిక్కించి వారి భక్తిని పరీక్షించి రక్షించుట. ఆ బ్రాహ్మణుని దీనావస్థను చూచి శ్రీ ధర్మగుప్తుల వారు విచలితులైరి. వారికి సహాయము చేయవలనని కోరిక కలదు, కానీ ప్రస్తుతము వారి వద్ద ధనము లేదు. నేను స్వతహా నిర్ధనుడనే. అయితే నేను సాహసించి, అయ్యా, ఈ అశక్త బ్రాహ్మణుని మీద దయయుంచి మరి 2 పక్షములు వ్యవధియుండు. ఈ వ్యవధి లోపల శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము వలన అతడు తన కష్టముల నుండి గట్టెక్కును. కాస్త స్థిమితముగా ఆలోచింపుడు. అతడు బాకీ తీర్చుటకు నేను హామీ పడదను అని అంటే ఈ మాటలను నేను అప్రయత్నముగా పలికెత్తిన. ఆ రుణదాత ఇట్ల నేను, సరే, నీ మాటలను నమ్ముచున్నాను, 2 పక్షముల సమయం ఇచ్చుచున్నాను. అయితే బాకీ పూర్తిగా పరిష్కారమగునంత వరకును మీరిద్దరూ బాటసారులు కూడా ఇచ్చట నుండి కదలరాదు. ఒకవేళ బాకీ పరిష్కారము కాని ఎడల ఈ బ్రాహ్మణుని గృహమును స్వాధీనపరుచుకునుటయేగాక నా చేత నిష్ప్రయోజనముగా గడువు నిప్పించినందులకు మిమ్ములను ఇద్దరును రచ్చకీడ్చెదను. అప్పుడు న్యాయాధికారి వేయు శిక్షకు మీరిద్దరును పాత్రులగుదురు అని. ఇచ్చిన గడువు లోపల నేను గాని ధర్మగుప్తుల వారు గాని బ్రాహ్మణుల అప్పు తీర్చుట అసంభవం. ఉచితానుచితముల పాటించక సాధ్య అసాధ్యములను ఆలోచింపక అవివేకి వలె నేను ఈ వాగ్దానమును చేసి తిని. ఇటువంటి అనాలోచిత వాగ్దానమునకు నన్ను నేను నిందించుకొనవలెను. శ్రీ వల్లభుల వారిని నిందించుట తగదు. నాతో పాటు ధర్మగుప్తుల వారిని కూడా సంకట పరిస్థితులలో నెట్టివేసి తిని. ఇది మరి ఒక పాపకార్యమగును. వాక్కును నియంత్రించుకుని శక్తి లేకపోవుటచే ఎన్ని అనర్థములు కలుగగలవో ఈ నిదర్శనము చాలును. ప్రభు లీలలకు అంతెక్కడా? ఇటువంటి సందర్భములు ఏర్పడినప్పుడు మాత్రమే దృఢ భక్తి కలుగుటయో లేక భక్తి రాహిత్యం ఏర్పడుటయో జరుగుచుండును. ధర్మగుప్తుల వారు నిశ్చింతగా నుండిరి. వారిట్లనిరి, శంకర భట్టు, జరిగిన దానికి చింతింపవలదు. జరిగినది, జరుగుచున్నది, జరగబోవున్నది అంతయును వారి లీలా వినోదము. బ్రహ్మ లిఖితం ఎట్లుండునో అది జరుగక తప్పదు. బ్రాహ్మణుని ఇంటిలో సంభారములు ఏమీను లేవు. అతడు నిర్ధనుడై ఉండెను. అతడును అతని కుటుంబంలోని వారును ఎలాగునను పస్తు ఉండియే తీరవలెను. వారితో పాటు మేమిరువురమును కూడా అతిథులమై ఉంటిమి. మేము కూడా పస్తుండియే తీరవలెను. శ్రీపాదుల వారి అనుగ్రహమున నిలువ నీడ దొరికినది. అంత మాత్రమే చాలునని తలపోసి తిని. ఆకలిగా ఉన్న వేళలయందును అలసి సొలసి ఉన్న వేళలయందునను అప్పుల వారు దండించు వేళలయందునను ఏమి చేయవలనో ఏమి చేయకూడదో తెలుసుకొనలేని సందిగ్ధ పరిస్థితులయందునను విషమ పరిస్థితులయందునను శ్రీపాద శ్రీవల్లభుల వారు మాత్రమే దిక్కని నాకు తోచెను. ఆకలిగా ఉన్న వేళలయందును అలసి సొలసి ఉన్న వేళలయందునను అప్పుల వారు దండించు వేళలయందునను ఏమి చేయవలనో ఏమి చేయకూడదో తెలుసుకొనలేని సందిగ్ధ పరిస్థితులయందునను విషమ పరిస్థితులయందునను శ్రీపాద శ్రీవల్లభుల వారు మాత్రమే దిక్కని నాకు తోచెను. మేము స్నాన సంధ్యలను ముగించుకుంటిమి. శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము తప్ప వేరు దిక్కు లేదని తలచి వారి నామస్మరణమునకు పూనుకుంటిమి.
ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంట దైవమునకు దీపారాధనము చేయుటకు నూనె వత్తి వగైరా సామగ్రి కూడా లేకుండెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను మంత్రమును చెప్పుచుండగా ఇంటిలోని వారందరూ దానిని తిరిగి అనుచుండేది. మీరు కూడా అనుకోండి, నేను 3 సార్లు మరలా అంటాను, మనం కూడా అనుకుందాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను మంత్రమును చెప్పుచుండగా ఇంటిలోని వారందరూ దానిని తిరిగి అనుచుండిరి. ఆ వీధిలోని బాలురు వృద్ధమాతలు పోగైరి. వారు కూడా శ్రీపాదుల వారి ఈ నామస్మరణమును భక్తితో చేయుచుండిరి. ఇంతలో ఆ బ్రాహ్మణుని ఇంటికి కొంతమంది పంట కాపులు కూడా వచ్చి ఉండిరి. బ్రాహ్మణుని బాకీని తీర్చుటకు నేను హామీ పడినట్లును, నేను ఏదో ఒక మహాపురుషునికి శిష్యుడననియు, అందువలననే నా యొక్క దైవీ శక్తితో బ్రాహ్మణుని బాకీ తీర్చుటకు సంసిద్ధుడన ఇతిననియు, నిజముగా దైవశక్తి లేని ఎడల నేను ఎంతటి గట్టి హామీని ఇచ్చి ఉండననియును, నేను గొప్ప జ్యోతిష్కుడననియును గ్రామంలో ప్రచారము పొందుకొనెను. ఆ ఊరిలోని పంట కాపులకు పందెములు కాయుటయందు ఆసక్తి మెండు. ఆ బ్రాహ్మణుడు రుణమును తీర్చగలడని కొందరు, తీర్చలేరడని కొందరు పందెములను కాయుచుండిరి. ఆహా దుర్విధి! సుఖముగానున్న ప్రాణమును దుఃఖమున పెట్టుకుంటుని, నోటికి వచ్చినట్లు అసాధ్యమైన వాగ్దానమునిచ్చి ఇరుకున పడితిని. బ్రాహ్మణుని బాకీ తీర్చలేకపోదునా రచ్చకీడ్చుదురు. నాతో పాటు ధర్మగుప్తుల వారును సంకటమున పడెదరు. దీనికి తోడు నా యొక్క శుష్క వాగ్దానముపై ఆధారపడి కొందరు పందెములను కాయుచున్నారు. ఆఖరికి జోదగాళ్ల పందెములకు కూడా నా శుష్క వాగ్దానము కారణమగుచున్నది. దివ్య వినోదియు క్షణ క్షణ లీలా విహారియు నగు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణములు మాత్రమే దిక్కని నమ్మియుంటిని. సత్యం విధాతుం నిజభృత్య భాషితం అని నారద మహర్షి మహావిష్ణువుతో అనిన మాటలు నా స్ఫురణకు వచ్చెను. నారాయణుని భక్తులు భృత్యులు పలికిన వాక్కులను నారాయణుడు గమనించి వాటిని సత్యవాక్కులుగా చేయవలసిన బాధ్యత నారాయణునిపై మాత్రమే ఉండునని భావించితిని. సత్యం విధాతుం నిజభృత్య భాషితం అని నారద మహర్షి మహావిష్ణువుతో అనిన మాటలు నా స్ఫురణకు వచ్చెను. నారాయణుని భక్తులు భృత్యులు పలికిన వాక్కులను నారాయణుడు గమనించి వానిని సత్యవాక్కులుగా చేయవలసిన బాధ్యత నారాయణునిపై మాత్రమే ఉండునని భావించితిని. ఆ గ్రామమున శరభేశ్వర శాస్త్రి అను పండితుడు ఉండెను. అతడు గొప్ప మంత్ర శాస్త్రవేత్త. అతడు ఏదో ఒక ప్రేతాత్మ అనుగ్రహమున భూత భవిష్యత్తు వర్తమానములను తూచా తప్పకుండా చెప్పుచుండెను. కొంతమంది పందెగాళ్ళు శరభేశ్వరుని వద్దకు పోయి విషయమును విన్నవించిరి. అతడు ఆ ప్రేతాత్మను శరణు వేడెను. ఆ ప్రేతాత్మ బ్రాహ్మణుడు బాకీ తీర్చలేడు అని చెప్పినది. దీనితో పందెముల జోరు మరింత హెచ్చెను. గ్రామంలోని పందెగాళ్లైన పంట కాపులు నూరల కొలది వరహాలను పందెము కాయాజొచ్చిరి. శరభేశ్వర శాస్త్రి గొప్పవాడా, శంకర శాస్త్రి గొప్పవాడా అను విషయము ఈ పందెములో నిశ్చయింపబడునని పందెగాళ్ళు ఉత్సాహముతో పందెములు కాయుచుండె. శ్రీపాద ప్రభు, ఆఖరుకు నన్ను జూదగాళ్ల మధ్య నిలిపితివి, రచ్చకెచ్చబడుటకు సిద్ధము చేసితివి, లేనిపోని ఆశలను కల్పించి ఆ పేద బ్రాహ్మణుని కడగండ్ల పాలు చేయదలిచితివి, ధర్మస్వరూపులైన ధర్మగుప్తుల వారిని కూడా సంకటముల పాలు చేయదలిచితివి. ఈ దివ్య వినోదము యొక్క అంతరార్థమేమిటో నాకు అవగతము కావుటలేదు. అంతంత మాత్రము చదువు గలవాడినైన నేను ఏమాత్రమును ఆధ్యాత్మిక శక్తి లేనివాడను.
జ్యోతిషాది మహావిద్యలను ఎరుగని వాడను, జపతపములు యోగాభ్యాసములు కఠినమైన నియమనిష్టలు లేని వాడను. కుతూహలమున శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును వ్రాయుటకు సంకల్పించితని గాని అందులకు తగిన ఏమాత్రం అర్హత నేను లేనివాడను. నన్ను ఎట్లు కాపాడి ఉద్ధరించదవో నీ ఇష్టము అని ప్రార్థించితిని. మొండివాడు రాజు కన్నా బలవంతుడని సామెత. నాలో మునుపు ఎన్నడను లేని ధైర్యము చిగురింపసాగినది. కానున్నది కాక మానదనియును, శ్రీపాదుల వారు నన్ను ఏదో ఒక విధమైన ఉపాయము చే ఉద్ధరించదరనియును దృఢముగా విశ్వసించితిని. శరభేశ్వర శాస్త్రికి ఒక చెల్లెలుండెను. ఆమె కూడా అదే గ్రామమున నివసించుచుండెను. ఆమెకు ఉషకాలమున ఒక స్వప్నము కలిగెను. ఆమెకు మిక్కుటముగా జ్వరము వచ్చినట్లును, ఆమె యొక్క భర్త మరణించినట్లును, ఆమెకు వైధవ్యము కలిగినట్లును ఆ స్వప్నము యొక్క సారాంశం. ఆమె తన అన్నగారైన శరభేశ్వర శాస్త్రిని స్వప్న ఫలితమును గూర్చి ప్రశ్నించను. శరభేశ్వరుడు తను ఉపాసించు ప్రేతాత్మను ఈ విషయమై అడిగను. అంతటా ప్రేతాత్మ ఆమె భర్త దేశాంతరమునందున్నాడనియు, మార్గమధ్యమున దొంగలు ఈతనిపై బడి ధనమును దోచుకుని అతనిని చంపివేసిరనియును చెప్పెను. ఆమె కన్నీరు మున్నీరుగా విలపించుచుండెను. ఇంతలో పందెగాళ్ళు ఆమె ఇంటికి చేరి, మన గ్రామంలో శంకర భట్టు అనేటి మహానుభావుడు ఒకడు అరిదొంచిననియు, అతడు ఘటనాఘటన సమర్థుడనియు, శ్రీపాద శ్రీవల్లభులనేడి గొప్ప దైవమును అతడు ఆరాధించుచుండెననియు, అతని వలన సత్య వివరణమును పొందవచ్చుననియు తెలియజేసింది. ఆమె ఇంతకు పూర్వం ఎన్నడను తన అన్న కంటే గొప్పవాడైన పండితుని గురించి వినలేదు. మొట్టమొదటిసారిగా తన అన్నను మించిన పండితుని గురించి విని ఆ మహానుభావునికి తన బాధను వివరించి ఆశీర్వాదములు పొందగోరెను. ఆమెను మేమున్న ఇంటికి తీసుకుని వచ్చిరి. అన్నా, నా మాంగల్యమును కాపాడుము అని ఆమె నన్ను దీనముగా ప్రార్థించినది. నా హృదయము ఎంతగానో చలించిపోయినది. శ్రీపాదుల వారి నుండి వివాహ సమయమున పంచదేవ పహాడ్ నందలి పంట కాపు పొందిన మంత్రాక్షతలు నా వద్ద కొన్ని ఉండెను. నాలో ఏదో దివ్య స్ఫురణ కలిగినది. సాక్షాత్తు శ్రీపాదుల వారి నుండి ఇయ్యబడిన మంత్రాక్షతలు కనుక ఈమె మాంగల్యము కాపాడబడునని నాకు స్ఫురించను. అమ్మా, ఈ మంత్రాక్షతలను నీవు తీసుకునము. ఇవి పసిడి అక్షతలు. వీటిని నీ పూజాగృహమున భద్రపరచుకునుము. నీ భర్త కొలది రోజులలోనే నిన్ను చేరును. ఇది సత్యము అని పలికితిని. శరభేశ్వర శాస్త్రికి పందెములను కాయు పంట కాపులు ఈ వర్తమానమును అందించిరి. అతడు అగ్గి మీద గుగ్గిలమాయను. నిజముగానే నా భర్త సజీవ స్థితిలో ఇంటికి వచ్చిన ఎడల ఆ వేద బ్రాహ్మణుని బాకీ తీర్చివేయుటయేగాక శంకర భట్టును గురువుగా స్వీకరించి నేను కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఆరాధించదును అని అతడు పలికెను. 3 రోజులు గడిచినవి. ఈ 3 రోజులలోనూ కొంతమంది పంట కాపులు నేనుంటున్న పేద బ్రాహ్మణుని ఇంటి ఆహార సామాగ్రిని తెచ్చుచుండిరి. వారు నా మీద పందెమును కాసిన వారు. నేను విజయుడనైనచో వారు కూడా విజయమును పొందెదరు. వారికి పందెములో విశేష ధనము లభించును. 3 రోజుల అనంతరము 4వ రోజు శరభేశ్వర శాస్త్రి చెల్లెలు భర్త దేశాంతరము నుండి క్షేమముగా వచ్చను. ఆ బ్రాహ్మణ స్త్రీ ఆనందమునకు అంతులేదు. నేను ఇచ్చిన మంత్రాక్షతల మూలముననే ఆమెకు సౌభాగ్యము నిలచనని ఆమె తలపోసెను. ఆమె భర్తను దొంగలు మార్గమధ్యమున చంపబోగా ముస్లిం పహిల్వాన్ ఒకడు ఆ దొంగలను సంహరించి ఆ బ్రాహ్మణుని రక్షించను. ఆహా, శ్రీపాదుల వారి మహిమ అపారము. శరభేశ్వర శాస్త్రిలోని అహంకారము నశించను. నా యొక్క జోస్యము నిజమైన కారణమున మేము ఉంటున్న ఇంటి యజమాని రుణమును శరభేశ్వర శాస్త్రి తీర్చివయ్యను. శరభేశ్వరుడు నన్నును ధర్మగుప్తుల వారిని తమ ఇంట ఆతిథ్యమును స్వీకరించవలసినదని కోరెను. మేము వల్లే అంటిమి. శరభేశ్వరుడు, అయ్యా,
దశ మహావిద్యలలోనూ ఒకటైన ధూమావతి దేవిని నేను ఆరాధించువాడను. తంత్ర గ్రంథముల ప్రకారము ఆమె ఉగ్ర తారయే. ఆమె ప్రసన్న అయిన ఎడల రోగ శోకములను నాశనము చేయును. కుపిత అయిన ఎడల సర్వ సుఖములను కామనలను నాశనము చేయును. ఈమెకు శరణాగతి చెందుట వలన విపత్తులు నాశనమై సంపదలు లభించును. ఆమెకు కోపము కలిగిన ఎడల క్షుత్పిపాసలు, కలహములు, దారిద్ర్యములు సంభవించును. నేను ఆ మహాతల్లి అనుగ్రహమును పొంది తిని ఉచ్చాటన మారణాదులను ఆ మహాతల్లి నివారించును. చేతబడి మొదలైన వాటిచే బాధపడు జనులను రక్షించుటకు ఈమె ఉపాసన అనివార్యం. జనులకు హితకరముగా నుండునట్లు నేను కొన్నాళ్ల పాటు ధనకాంక్ష రహితుడనై ప్రవర్తించి ఉంటిని. ఆ పైన నేను ధనకాంక్ష కలిగిన వాడినై ఉచ్చాటన మారణాదులను పొందిన వారి నుండి ధనమును విశేషముగా ఆకర్షించుచుంటిని. ఇది ఆ మహాతల్లికి సమ్మతము కాదాయను. ఇంతలో ప్రాణమయ జగత్తులోని మహాబలీయమైన సరే క్లాసులో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఇంతలో ప్రాణమయ జగత్తులోని మహాబలీయమైన ఒక ప్రేతాత్మతో నాకు అనుబంధం ఏర్పడినది. ఆ ప్రేతాత్మ సహాయముతో నేను భూత భవిష్యత్ వర్తమానములను చెప్పగలుగు అపూర్వమైన శక్తిని పొంది ఉంటిని. అటువంటి ప్రేతాత్మలు వాటిని ఉపాసించు వారిని చివరకు దైన్య జీవనునిగా చేయును. వాటిని ఉపాసించనే కూడదు. ఒకవేళ ఉపాసించిన పక్షమున ఆ శక్తుల ద్వారా సమకూడిన ధనమును ప్రజోపయోగము నిమిత్తము ఆర్తులకు అర్ధార్థులకు దానము చేయవలెను. అటుల చేయుట వలన ఆ ప్రేతాత్మ సదా మన ఆధీనంలోనే ఉండును. అటుల చేయక స్వార్థముతో ధనార్జనమును చేసిన ఎడల ఆ ప్రేతాత్మలు ఏదో ఒక తప్పుడు జోస్యమును చెప్పి సాధకుని అవమానముల పాలు చేసి నిర్ధనునిగా చేయును. అంతేకాకుండా ఒక్కొక్క పర్యాయము మరణము కూడా సంభవింపవచ్చును. స్వార్థము వలన మనలోని పుణ్యరాశి క్షయమైపోవును. అప్పుడు ఆ ప్రేతాత్మ మనలను అష్ట కష్టములు పాలు చేయును. స్వార్థము వలన మనలోని పుణ్యరాశి క్షయమైపోవును. నేను అవివేకినై ధనార్జనము చేయుచు స్వార్థపరుడనై జీవించి తిని. అందువలననే ఆ ప్రేతాత్మ నా కట్టుబాటును తప్పి తప్పుడు జోస్యము చెప్పి నన్ను ఇరకాటమున పెట్టినది. నేను అవమానముల పాలైతిని. ఈనాటి నుండి మీరు నాకు గురుదేవులు, నన్ను మీ శిష్యునిగా స్వీకరింపుడు అని కోరిరి. అంతటా నేను, అయ్యా, ఈ ప్రపంచమునకు ఈ సృష్టికి శ్రీపాద శ్రీవల్లభుల వారు తప్ప వేరే గురువు ఎవరునూ లేరు. అయ్యా, ఈ ప్రపంచమునకు ఈ సృష్టికి శ్రీపాద శ్రీవల్లభుల వారు తప్ప వేరే గురువు ఎవరునూ లేరు. నేను అహంకారముతో గురువునని భావించిన ఎడల నీవు పొందిన అవమానముల కంటేను నేను ఎక్కువ పొందవలసి ఉండును. మేము కురుంగడ్డ నుండి వచ్చినప్పుడు శ్రీపాదుల వారు దశ మహావిద్యలను గురించి సంక్షిప్తముగా చెప్పిరి. మిగతా విషయములు ఎప్పుడు ఎంతవరకు తెలియజేయబడవలనో అంతయును బోధపరచబడునని చెప్పిరి. దశ మహావిద్యలలోని కాళీ గురించి, ధూమావతి గురించి మీ వలన తెలుసుకొనగలిగితిమి. అయ్యా, దయ ఉంచి నన్ను గురువును చేయకుము. అయ్యా, దయ ఉంచి నన్ను గురువును చేయకుము. నేను కొన్ని విచిత్ర పరిస్థితులలో ఇచ్చట చిక్కుకుంటిని. వాటి నుంచి బయటపడి తిని. శ్రీపాదుల వారు చిక్కులను కలిగించుటలో బహు నేర్పరి. వాటి నుంచి తన భక్తులను బయటపడవేటులో బహు చమత్కారులు. సదా శ్రీపాద శ్రీవల్లభుని నామస్మరణము చేయుటయే ఇహపర సాధనము అని చెప్పి తిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.
అక్కడికి 34వ అధ్యాయము పూర్తయినది. అధ్యాయము 35 ఉగ్ర తారాదేవి వివరణ. దుష్కర్ముడైన తారాదేవి ఉపాసకుని శ్రీపాదుడు శిక్షించి రక్షించుట. మేము సరభేశ్వర శాస్త్రి నుండి సెలవు పుచ్చుకుని మా ప్రయాణమును కొనసాగించితిమి. శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణమే ఇహలోక పరలోక సాధనమని తలచితిమి. ఇది మనం రేపు తెలుసుకుందాం. ఈరోజు మనకి అనుమతి ఇవ్వలేదు, చెప్పుకుందాం అనుకున్నాం కానీ ఈరోజు వద్దు అనిపిస్తున్నది. కాబట్టి మనం రేపు చెప్పుకుందాం. ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్రాన్ని గానం చేసుకుందాం. అది ఎలాగొచ్చిందో ముందు చదువుకుని, శ్రీ బాపనార్యుల వారు తమ మనుమనే సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి, శ్రీపాద శ్రీవల్లభులను సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి. దత్త దర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తిమంతములు. ప్రతి అక్షరమునందును యుగ యుగాంతముల వరకు చైతన్యము వెలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములైన విధి నిషేధములను లేవు. నేను ఈ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రము నా మదిలో మెదలుచున్నది, వినండి. అంటే ఇది ఎవరు చెప్పారు? నామానందుల వారు శంకర భట్టుకు చెప్పాడు. ఇది అంటే శంకర భట్టుతో పాటు మనం అంతకుముందు విన్నాం. దాన్నే మనం ఇప్పుడు గానం చేసుకుంటున్నాం. శ్రీమదనంత శ్రీ విభూషిత, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, అప్పల లక్ష్మీ నరసింహరాజా. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీ విద్యాధరి రాధ సురేఖా. శ్రీరాఖీధర శ్రీపాదా, శ్రీరాఖీధర శ్రీపాదా. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా, పరిపోషిత జయ శ్రీపాదా. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన, సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, బాపనార్యనుత శ్రీచరణ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవేతృకాఠక చయన, సవేతృకాఠక చయన పుణ్యఫల, సవేతృకాఠక చయన పుణ్యఫల. భరద్వాజ ఋషి గోత్ర సంభవ, భరద్వాజ ఋషి గోత్ర సంభవ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ,
శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దో చౌపాతి దేవులక్ష్మి, దో చౌపాతి దేవులక్ష్మి, ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ, ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబ, పుణ్యరూపిణి రాజమాంబ సుత, గర్భపుణ్యఫల సంజాత, గర్భపుణ్యఫల సంజాత. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన, సుమతి నందన నరహరి నందన, దత్తదేవ ప్రభు శ్రీపాద, దత్తదేవ ప్రభు శ్రీపాద. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపుర నిత్య విహారా, పీఠికాపుర నిత్య విహారా, మధుమతి దత్తా మంగళ రూపా, మధుమతి దత్తా మంగళ రూపా. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విజయీ భవ. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రథమంలో కొద్దిగా ఒడిదొడుకులు వచ్చిన అది కూడా ఆయన ఏర్పాటు చేసిందే. కష్టాలు ఆయన ఏర్పాటు చేసి ఆ కష్టం నుంచి మరలా మనల్ని బయటకు తీసుకొచ్చి రక్షించి చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారికి మనందరము పాద నమస్కారం చేద్దాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దత్త భక్తులందరూ ఓపికగా విన్నందుకు ధన్యవాదములు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. హనుమంతుల వారికి రామ రామ ఎట్లాగో మనకి ఇప్పుడు ఈ నామం దొరికింది మనకి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అలాగ 2 చేతులు మోర్చి 2 చేతులు హృదయం దగ్గర పెట్టుకుని అలాగా ఆ పాదాలు, ఆయన యొక్క పాదాలని స్మరిస్తూ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సార్ రికార్డ్ ఆపేసి సార్. ఓకే అండి, చేస్తాను. అది మా వాడిని పిలవాల్సిందే. అయిపోయింది.